పైసల్ బొక్క. ఈ వేరియంట్స్ బ్రీజాకి సంబంధించి అస్సలు అంటే అస్సలు కొనదు. మరి ముఖ్యంగా ఈ వేరియంట్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఈ రోజు డెడికేటెడ్ గా ఏ వేరియంట్స్ కొనొద్దో చెప్పబోతున్నాను. నేను వీడియోని కంక్లూజన్ ఎండ్ వరకు చూసినట్టయితే ఏ వేరియంట్స్ తీసుకోవాలో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్, ఈవెన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, సిఎన్జి, అదే సస్పెన్స్. వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ వీడియో, నా సిన్సియర్ అపాలజీ మీ అందరికి. లాస్ట్ వీడియోలో బ్రీజా వర్సెస్ వెన్యూ వీడియో చేసినాను. అందులో ప్రైస్ కి సంబంధించి టర్బో వేరియంట్ ప్రైస్ చెప్పినాను. కాకపోతే అది యాక్చువల్ గా టర్బో వేరియంట్ ప్రైస్ కాదనమాట. అది ఏంటంటే న్యాచురల్ ఆస్పిరేటెడ్ ప్రైస్. కొంచెం నేను క్లారిటీ మిస్ అయిపోయింది అనమాట. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ దానికోసము. ప్రైస్ కి కొంచెం అంటే ఒక 60,000 తక్కువ చెప్పినాను కంపేర్ చేసుకుంటూ టర్బో పెట్రోల్ బ్రీజాకి సంబంధించి, టర్బో పెట్రోల్ వెన్యూకి సంబంధించి. ఈవెన్ కొంచెం ఎక్స్ట్రా అయినప్పుడు 891 పడుతుంది అనమాట టర్బో అనేది. వేరే 7,99,000 అంటే 8 lakhs వరకు మనకి వెన్యూకి సంబంధించి నేషనల్ ఆస్పిరేటెడ్ పడుతుంది. సో ఆ ప్రైస్ అయితే చెప్పినాను. నో డౌట్ 8,91,000 పడినా గానీ దాంట్లో వచ్చే ఫీచర్స్ అండ్ దాంట్లో వచ్చే ఇంజన్ పవర్ అంతా కూడా కంఫర్ట్ వైజ్ అదంతా కూడా ఈవెన్ వీల్ బేస్ కి సంబంధించి కూడా డెడికేటెడ్ గా మనకి కంపారిజన్ వీడియోలో చెప్పినాను. ఆ ఫీచర్స్ కి సంబంధించి, ఆ పవర్ కి సంబంధించి నిజంగా ఆ ప్రైస్ అయితే జస్టిఫైబుల్. ఒక్కసారి ఆ ప్రైస్ అయితే చెక్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ టు ద వీడియో. హాయ్, హలో, నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో మనకి బ్రీజాకి సంబంధించి 2026 ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయింది కదా. ప్రాపర్ ఫేస్ లిఫ్ట్ కాదనుకోండి, జస్ట్ స్మాల్ ట్వీక్స్ తో అయితే లాంచ్ అయింది. ఇక్కడ మనం చూసుకున్నైతే 4 వేరియంట్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఇంతకుముందు కూడా అదే వేరియంట్స్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్. మనకి చూసుకున్నైతే 1 లీటర్ టర్బో ఇంజిన్ ఆప్షన్ వస్తుంది. ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే వస్తుంది. నో ఆటోమేటిక్, నో సిఎన్జి. 1.5 లీటర్ వచ్చింది నేచురల్ ఆస్పిరేటెడ్ మనకి సంబంధించి. సిఎన్జి వస్తుంది, ఈవెన్ ఏఎంటీ కూడా వస్తుంది. సిఎన్జి మళ్ళీ ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట, ఆటోమేటిక్ అయితే లేదు. 7.49 lakh నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 13.55 lakhs కి అయితే వెళ్తుంది. ఎక్స్ షోరూమ్ కి సంబంధించి చెప్తున్నాను. ఆన్ రోడ్ 1,00,000 నుంచి 1,50,000 వ్యారీ అవుతుంది ప్రతి వేరియంట్ పైన. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏవేవి అవాయిడ్ చేయాలి అన్నది ఫస్ట్ మాట్లాడదాం. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మనం చూసుకున్నట్లయితే ఎల్ఎక్స్ఐ వేరియంట్ యొక్క ప్రైస్ అయితే 8,29,900 ఉంది ఎక్స్ షోరూమ్ కి సంబంధించి. ఇది ఏంటంటే 90,000 ఎక్కువ ఎల్ఎక్స్ఐ టర్బో కి కంపారిజన్ మనం చేసుకున్నట్లయితే. ఈ 8,29,900 ఆల్మోస్ట్ మనకి ఆన్ రోడ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 10 lakhs అయితే పడుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అసలు ఫీచర్స్ ఏం లేవు. ఇంకొకటి ఇంజన్ చాలా చాలా వీక్. అసలు ఇది కన్సిడర్ చేయకపోవడమే మంచిది. అండ్ ట్యాక్స్ బెనిఫిట్, అసలు బెనిఫిట్ పక్కన పెట్టేస్తే 40% జిఎస్టీ స్లాబ్ లోకి వచ్చేస్తుంది. అందుకే ఇంత హైలీ నాట్ రికమెండబుల్ కాదు, నాట్ రికమెండబుల్. మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో ఎల్ఎక్స్ఐ న్యాచురల్ ఆస్పిరేటెడ్ 1.5 అస్సలు తీసుకోకపోవడమే మంచిది. ఈవెన్ విఎక్స్ఐ కి సంబంధించి కూడా న్యాచురల్ ఆస్పిరేటెడ్ 1.5 కి సంబంధించి 9,29,900 ఉంది. ఈవెన్ జెడ్ఎక్స్ఐ కి సంబంధించి కూడా 10,49,900 అయితే ఉంది. ఈ 3 వేరియంట్స్ కూడా హైలీ నాట్ రికమెండబుల్. అస్సలు తీసుకోకపోవడమే మంచిది, మీ పైసలు బొక్క. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సిఎన్జి, అసలు సిఎన్జి తీసుకోకపోవడమే మంచిది. ఎందుకు అంటే సిఎన్జి మాన్యువల్ ట్రాన్స్మిషన్ మీరు చూడొచ్చు. 1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ మనం చూసుకున్నట్టయితే ఎల్ఎక్స్ఐ 9,29,900 ఉంది. ఇది ఆల్మోస్ట్ మనకి అసలు ట్యాక్స్ బెనిఫిట్ కాదు కదా. ఇంకా ఎక్స్ట్రా మనం చూసుకున్నట్టయితే సిఎన్జి ఇంక్రిమెంటల్ కాస్ట్ కూడా ఇందులోనే వస్తుంది. అసలు సిఎన్జి తీసుకోకపోవడమే మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ కూడా సిఎన్జిలో అవాయిడ్ చేస్తేనే మంచిది మాన్యువల్ ట్రాన్స్మిషన్ సంబంధించి. ఎట్లాగో సిఎన్జి ప్లస్ ఆటోమేటిక్ అయితే లేదనమాట. ఇది ఏంటంటే యాజ్ కంపేర్ టు టర్బోకి సంబంధించి ఈ సిఎన్జి మనం ఇంత డబ్బులు పెట్టి కొన్నా లాంగ్ టర్మ్ లో ఈ డబ్బులు అనేవి మీకు రిటర్న్ రావు. రిటర్న్ ఇన్ ద సెన్స్ మనం ఎందుకు కొంటాం సిఎన్జి మెయిన్ గా మైలేజ్ కోసం అనమాట. చాలా మంది అడిగేది సిఎన్జి ఎందుకు ఇస్తలేదు నెక్సాన్ లో ఇస్తుంది అంటే, నా సింపుల్ కంక్లూజన్ సిఎన్జికి సంబంధించి అక్కడ మెసేజ్ కూడా చేసినాను. మనం సిఎన్జి ఎందుకు కొంటాం? మైలేజ్ కోసం కొంటాం. సో ఇక్కడ స్మార్ట్ హైబ్రిడ్ ఉంది, ఇదే మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. అందుకే నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మళ్ళీ చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెడతారు, అందుకే మారుతి ఇవ్వలేదమ్మా నా పర్సనల్ ఫీలింగ్ సిఎన్జికి సంబంధించి. ఎందుకంటే హైవే పైన ఆల్మోస్ట్ 20 to 21 kilometers వస్తుంది మనకి. మైలేజ్ కి సంబంధించి కూడా వీడియో డెడికేటెడ్ గా అవైలబుల్ గా ఉంది. ఒక్కసారి చూడని వాళ్ళంటే ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది మైలేజ్ పైన అన్ని వేరియంట్స్ కి సంబంధించి కూడా. సో ఇక్కడ మనకి టర్బో తీసుకుంటే మనకి సిఎన్జి ఆప్షన్ లేకుండా మైలేజ్ ఇంచుమించు అంతే వస్తుంది. ఒక 5-6 kilometers మాత్రమే తక్కువ. నో డౌట్ అందులో మనం కాంప్రమైజ్ అయితే
మంచి ఇంజన్ పికప్ వస్తుంది, మంచి ఫీచర్స్ కూడా వస్తాయి కదా. సో అందుకే మేబీ సిఎన్జి ఇవ్వలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే టర్బోలో మళ్ళీ సిఎన్జి ఇచ్చి అది ఎక్కువ కాస్ట్ అయ్యి మళ్ళీ మనమే ఆ కంపెనీని బ్లేమ్ చేస్తాం కదా, ఇంత కాస్ట్ పెట్టినాడు సిఎన్జి ఇచ్చి ఏం లాభం అని. సో ఈవెన్ దానికంటే కూడా ఈ ఉన్న దాంట్లో ఇచ్చిన దాంట్లో మనం సాటిస్ఫాక్షన్ అవుతే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీకు నచ్చిన చాయిస్ మీరైతే ప్రిఫర్ చేస్తారు. సో సిఎన్జి అస్సలు తీసుకోకపోవడమే మంచిది. హైలీ నాట్ రికమెండబుల్ ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ. అండ్ ఇప్పుడు మనం ఆటోమేటిక్ వద్దాం. ఆటోమేటిక్ లో కూడా ఓన్లీ మనకి టర్బోలో లేదు, 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ మాత్రమే వస్తుంది. అందులో మనం విఎక్స్ఐ చూసుకున్నట్టయితే 10,60,900 వస్తుంది అనమాట. ఇది కూడా హైలీ నాట్ రికమెండబుల్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ డీసీటీ ఆప్షన్స్ కూడా లేదు. వెంజులో మళ్ళీ మనకి డీసీటీ ఇస్తున్నాడు విత్ 7 స్పీడ్. ఇది జస్ట్ మనకి టార్క్ అనమాట. కాకపోతే ఇక్కడ అంత బెనిఫిట్ లేదనమాట. విఎక్స్ఐ మీరు ప్రిఫర్ చేసిన ఆల్మోస్ట్ ఇది మనకి వచ్చేసరికి 12 లక్షలు పడిపోతుంది. ఆన్ రోడ్ చెప్తున్నాను నేను, విఎక్స్ఐ ఆటోమేటిక్ సంబంధించి. సో ఇది తీసుకోకపోవడమే మంచిది. సో మరి ఏది తీసుకోవాలి, సో విచ్ వేరియంట్ మనం కన్సిడర్ చేయాలని మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చెప్తున్నాను. కళ్ళు మూసుకొని ఎల్ఎక్స్ఐ టర్బో వేరియంట్ అయితే తీసుకుని 7,39,900 ఎక్స్షోరూమ్ స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకి 9.5 lakh లోనే ఆన్ రోడ్ వచ్చేస్తుంది. ఫీచర్స్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. టర్బో కన్సిడర్ చేయడం వల్ల 4 ఫీచర్స్ అడిషనల్ గా ఉన్నాయి. అవి ఏందో తెలుసుకోవాలి అండ్ కంప్లీట్ ఫీచర్స్ కూడా తెలుసుకోవాలంటే మనకి బ్రీజా వర్సెస్ నెక్సాన్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎల్ఎక్స్ఐ టర్బో వేరియంట్ అక్కడ ఆ బేస్ వేరియంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక్కసారి ఆ వీడియో చెక్ చేయండి అనమాట. ఇప్పుడు ఇంకా నాకు ఫీచర్స్ ఎక్కువ కావాలి, ఎల్ఎక్స్ఐ లో చాలా ఫీచర్స్ ఉన్నాయి, అవి కాదు ఇంకా నాకు చాలా ఎక్కువ కావాలి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే టర్బోలోనే మాన్యువల్ ట్రాన్స్మిషన్ ZXi మీద కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. 9,84,900 ఉంది. ఆన్ రోడ్ కి వచ్చేసరికి 11 lakhs చేంజ్ మాత్రమే పడుతుంది. ఎక్కువ ఫీచర్స్, ఫుల్లీ లోడెడ్. ఇది టాప్ రికమెండబుల్. ఒకవేళ మీద బడ్జెట్ లేకపోతేనే ఎల్ఎక్స్ఐ ప్రిఫర్ చేయొచ్చు. అందులో కూడా చాలా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని. సో దట్ మీకు క్లియర్ కట్ గా డిసిషన్ తీసుకోవచ్చు, ఎల్ఎక్స్ఐ తీసుకోవాలా లేకపోతే అందులో ఫీచర్స్ సరిపోకపోతే ZXi ప్రిఫర్ చేయాలనేది. ZXi టాప్ రికమెండబుల్. ఇంకొకటి ఏంటంటే ZXi మీద తీసుకుంటే మనం పెట్టిన అమౌంట్ కి వాళ్ళు ఇచ్చే ఫీచర్స్ కి ఇంకా వగేరా అంతా కలుపుకొని 90% మనకి ఆ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనమాట. అంటే మనం పెట్టిన అమౌంట్ కి 90% మనం న్యాయం చేయగలుగుతాం. ఇంకా 90% కంటే అబోవ్ మనం న్యాయం చేయగలుగుతాం అనమాట ఈ ZXi వేరియంట్ కనుక మనం తీసుకున్నట్టయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ZXi ప్లస్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. టర్బోకి సంబంధించి మాత్రమే చెప్తున్నాను. ఇది ఇంకా మీ ఇష్టం. అంటే నేను హైలీ రికమెండబుల్ కాదు. ఒకవేళ మీద ఇంకా డబ్బులు ఉన్నాయంటే మీరు తీసుకోవచ్చు. 11,15,000 ఎక్స్షోరూమ్ ఉంది. అలా ఉండేది 12.5 పడుతుంది. అంటే ZXi తో కంపేర్ చేస్తే 1,00,000 ఎక్కువ అనమాట. ఇది ఓన్లీ మీకు ఇష్టం అనిపిస్తేనే కానీ నాట్ రికమెండబుల్. ZXi కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు ఆటోమేటిక్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ZXi ప్లస్ ప్రిఫరబుల్. ఎందుకంటే 13,54,900 ఉంది ఎక్స్షోరూమ్ ప్రైస్. ఆల్మోస్ట్ ఆన్ రోడ్ మనకి 15 lakhs బడ్జెట్ అయితే అవుతుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే ZXi ప్లస్ లో మనకి చాలా వరకు వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనమాట ఈ ZXi ప్లస్ తీసుకుంటే. ఒకవేళ ఇది నాకు బడ్జెట్ ఎక్కువ అని మీరు కనుక అనుకుంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లో కళ్ళు మూసుకొని ZXi కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది జస్ట్ 11,84,000 పడుతుంది. ఆన్ రోడ్ కి సంబంధించి 13 lakhs లోనే వచ్చేస్తుంది. పెద్ద బండి, ఈ సెగ్మెంట్ కి సంబంధించి ఎక్కువ హైట్ ఉన్న బండి బ్రీజానే. ఎవరైతే హైట్ పర్సన్స్ ఉన్నారో, టాల్ పర్సన్స్ ఉన్నారో ఫ్యామిలీలో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. ఈవెన్ ఇంకా ఫ్యామిలీలో ఆటోమేటిక్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారో ఈ 13 lakhs చేంజ్ కి మనకి ఆన్ రోడ్ తో ZXi వేరియంట్ వచ్చేస్తుంది. నో డౌట్ ఇందులో కూడా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయన్నమాట ZXi ప్లస్ తో కంపేర్ చేసుకుంటే. అది బడ్జెట్ ఎక్కువ అనుకుంటే మీరు కళ్ళు మూసుకొని ZXi అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఫైనల్ వర్డిక్ట్ కంక్లూజన్ కి వచ్చేద్దాం. ఇంకా ఓన్లీ రికమెండబుల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టర్బో. కళ్ళు మూసుకొని తీసుకోండి. అస్సలు ఆ 1.5 నేచురల్ ఆస్పిరేటెడ్ జోల్ కి పోకపోవడమే మంచిది. ఎందుకంటే హై ట్యాక్స్, 40% GST పడుతుంది. ఎందుకు చెప్పండి అంతగానో మూమెంట్ పెట్టి. సో ప్రతి రూపాయి ఇంపార్టెంట్ కదా మనకి. మాక్సిమం ఫీచర్స్ ఎందులో వస్తుంది, ఆప్షన్ ఉన్నప్పుడు మనం తీసుకోవడంలో తప్పేమని చెప్పండి. సో కళ్ళు మూసుకొని ఓన్లీ టర్బో మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే కన్సిడర్ చేయండి. అసలు మారుతి ఏం గేమ్ ఆడుతుందో నాకే తెలుస్తలేదు. కానీ ఈ టర్బో వేరియంట్ తీసిన తర్వాత మాక్సిమం ఫీచర్స్ అయితే బేస్ వేరియంట్ నుంచి ఇస్తుంది. నేను బ్రోచర్ చూసి నేనే షాక్ అయినా. ఆ ఫీచర్స్ అన్ని కూడా ప్రీవియస్ వీడియోలో ఇద్దామని చెప్పినాను కదా, నెక్సాన్ వర్సెస్ బ్రీజాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొన్ని ఫీచర్స్ అయితే టర్బో వేరియంట్ తీసుకున్న వాళ్ళకే బెనిఫిట్ ఉంది. అంటే ఇండైరెక్ట్ గా 1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ని డౌన్ చేద్దామని చూస్తున్నాను అనేది అయితే నాకు క్లారిటీ లేదు. మేబీ స్టార్టింగ్ కాబట్టి కొంచెం దీనికి కూడా బూమ్ రావడానికి మేబీ అట్లా చేసి ఉండొచ్చు. ఈ ఆఫర్ ని నిజంగా మీరు అందరూ కూడా గ్రాప్ చేసుకోవాలి. ఒకవేళ బ్రీజర్ కనుక ప్లాన్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా బుక్ చేసుకోండి. ఈ వేరియంట్స్ కి సంబంధించి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఏది తీసుకోవాలి, ఏది తీసుకోవద్దు అనేది. ఇంకా అదితే సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా గ్యారేజ్.